ప్రతి నెల మొదటి తారీఖు నాడు నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇప్పటివరకు ఒక్క రోజు కూడా తప్పకుండా ఈ నెల చాలా ఇబ్బంది వస్తే రిజర్వ్ బ్యాంకులో ప్రత్యేకంగా తలకాయ తాకట్టు పెట్టి 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చిన. సరే, కరువు భత్యము, డిఏలు, కొన్ని విషయాలు మీరు అంటున్నారు. నేను ఒకటే మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీది, నేను కస్టోడియన్ను మాత్రమే. నేను మీ అందరి తరఫున సమన్వయం చేసేవాడినే. నాకంటూ ప్రత్యేకంగా కిరీటం ఏం లేదు. అందుకే ఈరోజు మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. పైసా లెక్క మొత్తం మీకు అప్పచెప్తా. ఏది ఎట్లా వంచాలనో మీరే చెప్పు. ఇక నా దగ్గర ఏం లేదు, అనా పైసా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా, టేబుల్ మీద పెడతా. ఒక్క పైసా కూడా నా జేబులో పెట్టుకొని నా నెల జీతం కూడా మీకే ఇస్తా. ఎట్లా వంచుదామో చెప్పు. సింపుల్ లెక్క చెప్తా నేను. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ, 200 తక్కువ. ఇది ప్రతి నెల ఆదాయం. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి, మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి, ఈ అప్పులకు తప్పులకు కలిపి, ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. ఇది ఒక డబ్బా నా ఆదాయం. ఇందులో ప్రతి రూపాయి పడంగానే మొదటి తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు నుంచి అటే తీసుకొని పోతారు. 6,500 అటు పోయినాయి. మీరు మా బంధువులు, ఆత్మబంధువులు కాబట్టి 6,500 కోట్లు మీ ఉద్యోగస్తులకు ఇస్తున్నా. 13,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు. ఇక నేను మిమ్మల్ని